నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి మాత్రమే కాదు సార్, ముందు ఈవిడ్ని చంపడానికి. నువ్వు నా సొంత కొడుకు లాంటి వాడివి అనుకున్నాను రా ద్రోహి. సొంత కొడుకు లాగే కదా సార్ అనుకున్నారు. అవును సార్, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేశా. అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ ఒక మనిషి బతకాలి? ఎందుకు 20 ఏళ్ళు కాసుకుని ఎదురు చూసుకుంటూ ఇవాళ మిమ్మల్ని చంపడానికి మీ ముందుకొచ్చి నిలబడాలి? అమ్మాయి కోసమే సార్, కానీ మీరు అనుకునే అమ్మాయి కాదు, మీరు మోసం చేసిన అమ్మాయి. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. గురునాథ్. అంటే నువ్వు ఆ జెనిఫర్ కొడుకువా? పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడిందే. ఆ అమ్మాయి పేరు జెన్నిఫర్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయిన సింగర్ సార్. పాటలు బాగా పాడుతుంది, వైలిన్ కూడా బాగా ప్లే చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చాకే మన బార్ బాగా పాపులర్ అయింది సార్. జెన్నిఫర్ గురునాథ్కి బాగా దగ్గరైంది. అతనికి పెళ్ళయిన విషయం కూడా దాచి జెన్నిఫర్తో తిరగడం మొదలుపెట్టాడు. జెన్నిఫర్ గురునాథ్ని పూర్తిగా నమ్మింది. So beautiful. గురునాథ్ వల్ల జెన్నిఫర్ నెల తప్పింది. ఆ తర్వాత గురునాథ్కి పెళ్ళైన విషయం జెన్నిఫర్కి, జెన్నిఫర్ ప్రెగ్నెంట్ అయిన విషయం చారులతకి తెలిసింది. ఈ విషయం తెలియడంతో గురునాథ్ జెన్నిఫర్ని దూరం పెట్టాడు. కడుపు తీయించుకోమని బెదిరించాడు. నీతో పాటు ఉండటం కుదరదు. తీయించేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నాతో కలవక ముందు ఆలోచించాల్సింది. ద్రోహం చేసి ఇప్పుడొచ్చి మంచి వాడిలా నటించడం వల్ల ఉపయోగం లేదు. కొట్టేదంటే చేస్తాం. పో. హలో. నువ్వక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు. వెంటనే అక్కడి నుంచి బయటికి రా, లేదంటే దాంతో పాటు నువ్వు కూడా తగలబడిపోతావు. వచ్చే గురు, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అదో ఎవరు కావాలో తెలుసుకో. వెంటనే బయటికి రా. నువ్వు ఎవరితోనైనా పడుకో, కానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉండాలి. అది నా బిడ్డై ఉండాలి. జెన్నిఫర్ ఇంట్లో ఉండగానే చారులత ఇల్లు తగలపెట్టించేసింది. జెన్నిఫర్ ఎలాగో తప్పించుకుని కాలిన గాయాలతో తన తండ్రి స్నేహితుని వద్దకు చేరింది. నేను జెన్నిఫర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా జెన్నిఫర్.
పుట్టేంత వరకు బతకడానికి భద్రంగా ఉండే ఒక చోటు కావాలి. గురునాథ్ నమ్మినందుకు తనకు తానుగా వేసుకున్న శిక్షగా భావించి ఆశ్రయం ఇచ్చిన జైలు నుండి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. నేను చెప్పాను కదా, జైల్లో ఒక పిల్లాడు పుట్టాడు పెరిగాడు అని. వాడే మైకేల్. వాడికి 13 వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. కడుపులోనే కాలి కరిగిపోవాల్సిన వాడు. పుట్టాడు, బ్రతికాడు, పెరిగాడు గురునాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం. ఒక మాట చెప్తాను విను మైకేల్. అమ్మ చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. దీనికి కారణమైన వాళ్ల ముందు ఆకాశమంత ఎత్తులో నిలబడి అప్పుడు చెప్పు, నువ్వు నా కొడుకువని, జెన్నిఫర్ కొడుకువని. ఇంతవరకు మైకేల్ చేసిందంతా గురునాథ్కి దగ్గర అవడం కోసమే. అంటే ఆ రోజు గురునాథ్ చార్లతో తగలబెట్టింది మీ అమ్మన. వాడికి వేరే ఆశలంటూ ఏమీ లేవు. వాళ్ళ అమ్మ పడిన కష్టాలకు పగ తీర్చుకోవడం తప్ప. మధ్యలో నువ్వు రావడంతో వాడి జీవితంలో మొదటిసారి బతకాలని ఆశపడుతున్నాడు. రాకపోయినా వాడు అదే చేసేవాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా జరుగుతోంది. నీకు దెబ్బ తగిలితే నాకు బాధగా ఉంటుంది నాన్న. ఇదంతా ఎందుకు చేశావు మైకేల్? ఇదేనమ్మా, నాకు చాలా బాధగా ఉంది. నేను మిమ్మల్ని అనుకోకుండా కాపాడలేదమ్మా. నువ్వెక్కడికి వెళ్తావురా? వాడు నిన్ను కాపాడుకోవడానికే నా దగ్గరికి తీసుకొచ్చాడు. గురునాథ్ని కాపాడావు. అది నా చేతుల్లో పోవాల్సిన ప్రాణం మాస్టర్. తను పెంచుకున్న బలగం మొత్తాన్ని లేపేసి ఒంటరి మనిషిగా నిలబెట్టి చెప్పాలి. నేనెవరో తనకు చెప్పాలి. తను మోసం చేసి చంపేసిన జెన్నిఫర్ కొడుకునని చెప్పాలి. క్షమించచ్చుగా. మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు మాస్టర్? నా దగ్గర సమాధానం లేదు. అందుకే వాడు అడిగింది తెచ్చి పంపా. వాడి తల్లికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ బయలుదేరాడు. వాడు సమాధానం దొరకందే రాడు.